హాయ్ సో మనకి యాసస్ Zenfone Max 4 M1 మొబైల్స్కి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నాకు ఇలాగ నోటిఫికేషన్ అనేది వచ్చింది యాసస్ సిస్టమ్ అప్డేట్ అని. సో మీకు ఇలాగ రాకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే సిస్టమ్ అని ఉంటుంది. సిస్టమ్ మీద ట్యాప్ చేసినట్లయితే సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది కదా ఆప్షన్. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఇలా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎస్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఫైల్ వచ్చేసి 186.45 MB అయితే ఉంది. సో ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత చూద్దాం మనకి మొబైల్లో ఏమేమైతే ఇంప్రూవ్మెంట్ చేశారో చూద్దాం. ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అప్డేట్ నౌ అని ఉంది కదా, అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో మొబైల్ అనేది రీస్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి మొబైల్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫింగర్ లాక్ తోటి, ఫేస్ అన్లాక్ తోటి మొబైల్ ఓపెన్ కాదు, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ ఆండ్రాయిడ్ అప్డేట్ అని నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. సో చూద్దాం. సో మనకి మొబైల్ అయితే అప్డేట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది సక్సెస్ఫుల్లీ సిస్టమ్ అప్డేటెడ్ అని. సో ఓకే మీద ప్రెస్ చేయండి. ఫింగర్ లాక్ని టెస్ట్ చేసి చూద్దాం ఫస్ట్. సో ఫింగర్ లాక్ అయితే మనకి ఏమీ మార్పు ఏం లేదు, అలాగే ఉంది. ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఫేస్ అన్లాక్ చూద్దాం ఒకసారి. సో ఫేస్ అన్లాక్లో కూడా డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అలానే ఉన్నాయి ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండు. సో గైస్ అప్డేట్ చేసిన తర్వాత నాకు ఒక 4 చేంజెస్ అయితే కనపడ్డాయి. సో ఫస్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. సో మనకి మొబైల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు కన్నా కొంచెం మొబైల్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇదొక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం లాక్ స్క్రీన్కి ఇంతకుముందు వాల్పేపర్ అనేది సెట్ చేయలేము కదా. సో ఇంతకుముందు వాల్పేపర్ని సెట్ చేయాలంటే లాక్ స్క్రీన్కి మనం ఇంకో యాప్ని డౌన్లోడ్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలాగే ఏం కాదు, మనకి ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి డిస్ప్లే మీద స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచామంటే మనకి ఇక్కడ వాల్పేపర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వాల్పేపర్ని సెట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాల్పేపర్ని అండ్ ఇక్కడ సెట్ యాస్ వాల్పేపర్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ అని ఉంటుంది కదా. లాక్ స్క్రీన్ మీద ట్యాప్ చేయగానే మనకి వాల్పేపర్ అనేది లాక్ స్క్రీన్కి సెట్ అయిపోతుంది. అండ్ ఇదొక చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి కెమెరాలో. సో మన కెమెరాలో ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. సో ఇంతకుముందు మన కెమెరా షటర్ స్పీడ్ అనేది చాలా ల్యాగ్ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే కెమెరా షటర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో బాగుంది ఇప్పుడు కెమెరా షటర్ స్పీడ్ అనేది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా కెమెరా ఫొటోస్ కానీ మనకి వీడియోస్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంతకుముందు తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్. సో నేను ఒక ఫోటో అండ్ వీడియో రికార్డ్ చేశాను. సో ఫోటోలో చూసుకుంటే మనకి ఎక్కడ నాయిస్ అనేది లేదు, ఫోటో కలర్ కూడా ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ కాలేదు. మనకి ఇంతకుముందు అయితే కలర్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అయ్యేది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మనకి కలర్ అనేది డార్క్గా వచ్చేది. అండ్ ఇప్పుడు అయితే అలాంటిది ఏం లేదు, కలర్ కరెక్షన్ బాగుంది. అండ్ వీడియోస్లో కూడా మనకి ఎలాంటి నాయిస్ అయితే లేదు, వీడియోస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. సో ఇదే గైస్ మనకి యాసస్ Zenfone Max 4 M1 అప్డేట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన చేంజెస్. సో మీకు తెలుసుంటే మీరు మీ మొబైల్ని అప్డేట్ చేసిన తర్వాత మీకు ఏమైనా కొత్త ఫీచర్స్ తెలుసుంటే సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటానే అందరికీ తెలుస్తాయి. సో దిస్ ఇస్ రైట్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వన్, టేక్ కేర్.